తండ్రి దగ్గర తనయురాలుగానే ఉందా? లేకపోతే అన్నలాగే చెల్లెలు కూడా అలాగే తండ్రి వేరు, రాజశేఖర రెడ్డి అంటానికి ఎవరు సరిపోరు, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే సరిపోరు. వాళ్ళిద్దరే చర్చలు నడిపించుకుంటున్నారు అక్క తమ్ముడు చెల్లె నడిపించుకున్నారు కదా. మేము అనుకునేది అదేగా, మరి వాళ్ళిద్దరు ఒకటేనే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఒకటయ్యి వాళ్ళు నటన ఆడుతున్నారని మాకు అర్థమయ్యేది. కేసుల గురించి జరుగుతుందంటారు గ్యారెంటీగా ఆయన మళ్ళీ పార్లమెంట్ పోయేది ఎందుకంటే కేసుల గురించి పోతే ఆడ మోడీ కాళ్ళ మీద పడి ఏదో ఒకటి చేసుకోవచ్చు. సరే ఆయన తిప్పలు ఆయన పడతానంటున్నాడు. మరి మనలో ఐక్యత ఉండి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలుపుకుంటే మనం మాత్రం గెలిచేది కదా. సరే, నిన్నగా మన అంబటి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది గంజాయి మొత్తం పదార్థాలు పెద్ద ఇష్యూ కాదు, దాన్ని ఏదో పెద్ద రాధాంతం చేస్తుంది ఈ పార్టీ అని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తారు? ఇష్యూ గారు వాడిని తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో కొట్టుకు పంచమను, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ స్కూళ్ళల్లో అవన్నీ పంచమను, లేకపోతే వాడు కొట్లో సత్యనపల్లి వాడి నియోజకవర్గ కొట్లలో అమ్మిస్తామను. ఇష్యూ కానప్పుడు దానికి అది ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ప్రతివాడు ఇది ఒకటి నేర్చాడు, అది ఇష్యూ కాదు ఇది ఇష్యూ కాదు, ఏది ఈవీఎంలు పగలగొడతాం ఇష్యూ కాదంటే సరిపోయింది. పగలగొట్టలేదు అంటున్నాడు కదా స్టేట్మెంట్ లో. దొంగతనం చేసినా నేను దొంగతనం చేశానని చెప్తాడా? ఎవరిష్టం వాళ్ళది. మరి వాళ్ళ నాయకుడు ఆయన వచ్చి మావాడు ఆవేశంలో పగలగొట్టాడు, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాడు, పగలగొట్టాడు ఆయన చెబుతున్నాడు. మరి ఈయన పగలగొట్టలేదు అంటున్నాడు. వాళ్ళిద్దరు బజార్ రవిడీలు. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు మాచర్ల పోతే తెలిసిపోయింది, అక్కడ ప్రజలే చెబుతారు ఎందుకు తిప్పికొట్టారు ప్రజలు ఎందుకు తిప్పికొట్టారు ఆయన్ని. అంతే కదా, ప్రజల మన్నన పొందినవాడికే ఓట్లు, కానీ మన్నన పొందినవాడికి ఎవరు వేస్తారు ఓట్లు? ఆ మంచి పనులు చేసిన వాడికి ఓట్లు వేస్తారు. ఎవడు మంచి పని చేయకపోతే వాడు ఓడిపోతాడు. ఇప్పుడు 1900 చంద్రబాబు నాయుడు ఓడిపోవాలా? అట్నే మళ్ళీ 24లో గెలలేదు అదే చంద్రబాబు నాయుడు. దానికి ఎవరేం చెబుతారు? ఇప్పుడు మా శరీరంలో కూడా మేము అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు పెద్ద మనసుతోటి ఈ రాష్ట్రం గురించి ఆలోచించి పిసిసి అధ్యక్షుడు మంచి వ్యక్తిని పెడితే బ్రహ్మాండంగా పార్టీ కోలుకుంటుంది. ఇప్పుడు ఈ టైంలో పెడితే అట్ట కాకుండా ఎవరో నాబోటి తీసుకొచ్చి పెడితే ఏం కోలుకుంటుంది అక్కడ? ఇప్పుడు ఆ శర్మిల గారు ఉంది, వాళ్ళ అన్నయ్య గెలవాలని చూసుకుంటుంది, కానీ వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది, కానీ తర్వాత మనల్ని చూసిద్దా? మాకు అదే అనుమానం మా కార్యకర్తలకి. ఇంకో మాట ఉంటుంది, మా అన్నకి మొగుడు నా కొడుకు ఏం చెబుతుంది, నా కొడుకుని తీసుకొస్తాను రాజకీయాల్లో కంటే దాన్ని నిజంగా నమ్ముతారా? అవన్నీ ఒట్టి మాటలండి. ఏమి తీసుకొస్తా, అనిల్ ఎందుకు పంపిస్తాడు వాళ్ళ అబ్బాయిని? అనిల్ ఏమైనా పిచ్చోడా ఏంది? మరి అనిల్ పంపించేవాడైతే మన భార్యను ఎందుకు గెలిపించుకోవాలా కడపలో? ఆయన చేసేవాడైతే మరి ఎక్కడైనా ఏ చర్చిల కన్నా పోయి ఆయన మాకు ఓట్లేయండి, మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? ప్రెస్ ముందు చెబుతాడు. మరి అక్కడికి వెళ్ళి పాస్టర్లు కలుసుకొని మరి ఓట్లు మాకు బాగా వేయాలంటే, మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది వీళ్ళే కదా, ఈ అనిల్ కుమార్, ఈ అనిలను ఈ శర్మిలే కదా పాదయాత్రలు చేసి. మరి మన ఎందుకు చెప్పాలా? ఏ డయాస్ మీద చెప్పాలిగా, జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు 3 రాజధానులు అన్నాడు అని చెప్పారు ఎవరన్నా? శర్మిల చెప్పిందా? రాజధానిలో రాష్ట్రం చేశాడని శర్మిల చెప్పిందా? ప్రజలు మోసం చేశాడని శర్మిల చెప్పిందా? పోలవరం కట్టలేదని శర్మిల చెప్పిందా? చెప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోకుండా ఎవరన్నా ఆమెను ప్రశ్నిస్తేనే షోకాజ్ నోటీసులా? ఎంతమంది షోకాజ్ నోటీసులు ఇచ్చింది? ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఆమె షోకాజ్ నోటీసులు ఇచ్చింది? కష్టపడ్డ వాళ్ళేమో తీసుకెళ్లి షోకాజ్ నోటీసు ఇచ్చి సస్పెండ్ చేస్తే సరిపోయింది అనుకుంటుందా? పార్టీ కష్టపడింది ఎవరు? నేనున్నా ఇక్కడ తుళ్ళూరు మండలంలో, మరి ఎప్పుడు నుంచి కష్టపడుతున్నా నేను. నా ఇట్లాంటి వాడికే పిలుపు లేదు డిసిసి నుంచి, కానీ ఎక్కడి నుంచి అయినా సరే. ఏంది మరి ఇంకా ఆ పార్టీకి ఏం సానుభూతి ఉంటుంది? నాకుంటే నేను 10 మందిని బాగు చేస్తా. అది లేనప్పుడు మీరు ఎవరికి వాళ్ళే నాయకులు, ఎవరికి వాళ్ళే మీరు ఉండి మేము గెలుస్తాం, మా ప్రభుత్వం వచ్చింది 29లో అని రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఇక్కడ ప్రభుత్వం వచ్చిద్దా? అలాగే ఇంకో విషయానికి వస్తే, ఫ్రీ ఇసుక విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్, దానివల్ల ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫ్రీ ఇసుక అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫ్రీగా తోలి పెడతారు కావాలనుకున్నారు. అట్టెందుకు తోలుతారు? అక్కడ కిరాయి ఇవ్వాలి, ఎగుమతులు దిగుమతులు, మరి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇచ్చుకుంటే అది ఫ్రీ ఇసుక. ఎటు ఇసుక అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిద్ది, తోలకమందు ఎగుమతులు గవర్నమెంట్ ఇచ్చిద్దా? ఎవడికి అవసరమైన వాడు పోయి తోలుకొచ్చుకోవాలి, ఆ డబ్బులు అక్కడ కట్టి. అది ఫ్రీ ఇసుక అంటే. తెలియక ఏదో జనం రకరకాలుగా మాట్లాడుకోవటం, అది పరిస్థితి. అయితే ఇక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అవినీతి జరిగింది అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మరి అంత రేటు పెట్టి అమ్మారు. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గించి అమ్ముతారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నారు? ఈ వేరియేషన్ ఎలా ఉన్నా ఎందుకు వచ్చింది అంటారు? ఏంటది?
అంతకుముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా రేట్లు పెట్టి ఉన్నాయి కదా, ఇప్పుడు వీళ్ళు తగ్గించారు కదా, ఎందుకు వీళ్ళు తగ్గించి అమ్ముతున్నారు? ఎందుకు తగ్గించి అమ్మేదేంది? రాష్ట్ర భవిష్యత్తు కోసం బిల్డింగ్లు కట్టుకుంటారని టాపీ మేస్త్రులు అందరూ గుల్లైపోయి ఉరేసు చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. అవన్నీ లేకుండా చేయటానికి ఈయన పెద్ద మనసు చేసుకొని రాష్ట్రానికి ఉచిత ఇసుకని ప్రకటించాడు. అంతే. అది 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 ఎన్నికల దాంట్లోనే మేనిఫెస్టోలోనే పెట్టాడుగా. ఉచిత ఇసుక నేను గెలిస్తే ఉచిత ఇసుక ఇస్తానని ఉచిత ఇసుకే ఇస్తున్నాడు అని తోలుకొచ్చుకుంటారు వీళ్ళు. అంతేగాని అది గవర్నమెంట్ కట్టదు. ఆ, ఇప్పుడు షర్మిల గారు ఉండటం మా పార్టీకి పెద్ద చేటయ్యా. తీసేయాలా? తీసేయమని నేను అన్నాం. కలుపుకోవాలి అందరినీ, అన్ని మండలాల వాళ్ళని, అన్ని జిల్లా స్థాయిలో వాళ్ళని, మండల స్థాయిలో వాళ్ళని, గ్రామ స్థాయిలో వాళ్ళని కలుపుకోవాలి. నేను రాజధానిలో దిమ్మె కట్టి సంవత్సరంన్నర అయింది. ఆ దిమ్మె ఓపెనింగ్ లేదు ఈ రోజుకి. నేను అందరి దగ్గరికి తీసుకెళ్ళా. మరి ఎవరు ఇంతవరకు ఓపెనింగ్ చేయాలా? ఎవరు కాంగ్రెస్ పార్టీ దిక్కేవాడయా? రాహుల్ గాంధీ గారు ఒక్కడు పోరాడితే కాంగ్రెస్ పార్టీ వచ్చిద్దా? లేకపోతే షర్మిల గారు 2 మాటలు చెప్పి డయస్ దిగిపోతే నేను పిసిసి అధ్యక్షురాలు అంటే సరిపోయిద్దా? మరి మీరు పోయి కలవచ్చుగా షర్మిలని. ఏది మమ్మల్ని కలవనిత్తేగా. సామాన్య కార్యకర్తలు కలుసుకుంటేగామా, అడిగితేగా ఏంది మీ ఇదని. ఎప్పుడైనా పోయి ఆమె దగ్గర చూడడానికి కానీ కలవడానికి కానీ? కలవడానికి పోతే కలవనిస్తున్నారా? అసలు ఆంధ్రరత్న భవనే తాళాలు ఎత్తున్నారు. అంత మంగళ రుద్రరాజు గారు ఉండగానే రైట్, ఎప్పుడు పోయినా ఎవరో వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇలా ఆంధ్రరత్న భవన్లో ఎవరు ఉంటలా. తాళాలు వేసి ఉంటుంది ఆంధ్రరత్న భవనం. శంకర పద్మశ్రీ గారు అసలు ఆంధ్రరత్న భవనానికే రావట్లేదు. మరి ఆమెకు ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారంట, అందుకని ఆమె రావట్లేదు. ఏం చేద్దాం దానికి? అప్పట్లో ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయింది? ఆమె ఎమ్మెల్యే సీట్ వద్దంది, ఎంపీ సీట్ ఇమ్మంది, ఇవ్వలా. ఏం మరి దానికి షర్మిలను అడగాల సంగతి. పిసిసి ఆమె కాబట్టి. మరి ఆమంతా అవిశ్వాసం చెప్తే ఎవరుంటారండి? నాకైతే ఈ 43 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు నా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి లేదు. కానీ ఇప్పుడు మాత్రం నిన్న జయంతి సందర్భంగా పిలవలా, చెప్పలా, ఎవరు తెలియపరచలా. వైఎస్ రాజశేఖర వారసులు ఇద్దరు కాదు. ఎవరు మనస్తత్వానికి, ఎవరు మనోభావానికి వాళ్ళు చేసుకుంటా పోతే ఎట్టవుతారు వాళ్ళిద్దరు వారసులు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన తినేది కూడా ఎదురు కార్యకర్త పెట్టేవాడు. ఆయన మంగళగిరి వస్తే నన్ను ఎక్కడో చూశాడు, ఏది హైదరాబాద్లో. మంగళగిరి వస్తే నన్ను గుర్తుపట్టి పిలిచాడు. అటువంటి వ్యక్తి ఆయన రాజశేఖర రెడ్డి గారు. కార్యకర్తలు మర్చిపోయిన వ్యక్తి. వీళ్ళందరూ కార్యకర్తలు కలుపుకోలేని వ్యక్తులు వీళ్ళు. పార్టీకి కార్యకర్తలే వారసులు. కార్యకర్తలే వీళ్ళు కార్యకర్తలు. ఆయన రాజకీయానికి వాళ్ళ కుటుంబానికి వారసులేమో కానీ రాజకీయానికి మాత్రం వాళ్ళిద్దరు వారసులు కాదు. కార్యకర్తలే వారసులు. రాజశేఖర రెడ్డి కార్యకర్తలే వారసులు. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని. నేనే కాంగ్రెస్ పార్టీకి వారసుడిని. రాజశేఖర రెడ్డి గారికి వారసుడు నేనవుతా. అంతేగాని వీళ్ళెవరు? వాళ్ళ కుటుంబానికి వారసులు వీళ్ళు. రాజకీయానికి మేము వారసులమే, కార్యకర్తలు వారసులమే. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డయాసులు పెట్టుకొని రాహుల్ గాంధీని పిలవకుండా, ఎవరికి చెప్పకుండా 10 మందిని ఆడ పెట్టుకొని ఇప్పుడు మా పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా హైకమాండ్ నిర్ణయించింది కాబట్టి మేము ఆమెను అంట పెట్టుకొని అట్టున్నాం. అంతవరకే. ఆమె మీద మాకు అవిశ్వాసం ఉంది, షర్మిల గారి మీద. ఎందుకంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆడ 3 ముక్కలు చేసి వచ్చింది, మళ్ళీ ఏడకు వచ్చింది, ఏడ పార్టీ పెట్టింది, ఇక్కడ కార్యకర్తలు కలుపుకోవట్లేదు, ఎవరు పలకరించేవాళ్ళు లేరు, ఇక్కడ నాయకత్వాలు లేవు. వాళ్ళ ఇష్టానుసారం సీట్లు పంచుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటారు. ప్రెస్ మీట్ లో మార్గన్ భరత్ ప్రెస్ మీట్ పెట్టాడు. మావాడు వచ్చాడు 20 ఏళ్ళు ముందు తీసుకుపోయాడు అన్నాడు. నిజంగానే 20 ఏళ్ళు ముందు తీసుకుపోయాడా? 30 ఏళ్ళు వెనక్కిపోయింది. 30 ఏళ్ళు ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. వాడి పాడిపోయాడు, వాడు పచ్చిబద్దలు పోయాడు. వాడు తెలుసా ఆ మార్గాన్ భరత్ అనేవాడు? అసలు రాజకీయం తెలుసా? రాజకీయం తెలిసి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆ పోలవరం ఇంకా 4 ఏళ్ళు పట్టింది అంటున్నారు. 4 ఏళ్ళు పట్టింది అంటున్నారు. మరి మా రాహుల్ గాంధీ గారు మా పార్టీ వస్తే ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళమే, పోలవరం పూర్తి చేసేవాళ్ళమే, రాజధానికి లక్షల కోట్లు ఇచ్చేవాడు, అవసరమైతే 1,00,000 కోట్లు ఇచ్చేవాడు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఇప్పుడు రేపు ఈయన ఏమాత్రం ఇస్తాడో? మరి ఈయన తిరుపతిలోనే ఈ మోడీ గారు నేను ప్రత్యేక హోదా ఇస్తా, మా గవర్నమెంట్ రాగానే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఇచ్చాడా? ఇవ్వలా. ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు. ప్రత్యేక ప్యాకేజీ ఉంది. దాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధం చేయమన్నాడు. దాని మీద వ్యతిరేకత వచ్చి చివరికి వాడగొట్టలా చంద్రబాబు నాయుడిని. అట్నే రాజధానిని భ్రష్టు పట్టించి అడవి చేయాల. మరి ఏ పార్టీ నాయకులు మాటలు నమ్ముతామయ్యా బాబు? ప్రజలే పిచ్చోళ్ళు అయిపోయారు.